అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అన్నమాట. ఆర్ఆర్బి నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. భారీ నోటిఫికేషన్ అన్నమాట. మనకు దాదాపుగా 1,05,000 పోస్టులు భర్తీ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్తాను ఈ వీడియోలో. అలాగే అదే అర్హత వచ్చేసి కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. మీకు 10th పాస్ అయితే మీకు జాబ్ అయితే ఖచ్చితంగా కొట్టచ్చు. మనకు 2021లో వచ్చింది నోటిఫికేషన్. మళ్ళీ ఇప్పుడు 2024లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారని వాళ్ళు అఫీషియల్ గానే ఇవ్వడం అయితే జరిగింది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అలాగే ఇతర డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. వయసు సంబంధించి కానీ, మేల్ అండ్ ఫీమేల్ సంబంధించి కానీ, జీతం, సెలక్షన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. కాబట్టి ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ ముందుగా మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కొంచెం లైక్ అయితే చేయండి, కొంచెం బూస్టప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. అయితే బ్రదర్ మనకు ఆర్ఆర్బి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కదా, నేను చెప్పినా ఆల్రెడీ. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మనకు మాక్సిమం అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మనకు నవంబర్ లో మనకు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ నోటిఫికేషన్ సంబంధించి. అలాగే దీనికి సంబంధించిన గ్రూప్ డి నోటిఫికేషన్ అన్నమాట, అంటే చిన్న లెవెల్ అన్నమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఇది లెవెల్ 1 కిందకైతే రావడం అయితే జరుగుతుంది. ఇది ఓవరాల్ గా మనకు 1,05,000 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మనకు లాస్ట్ ఇయర్ అంటే 2021లో మనకు 1,03,000 పోస్టులు అయితే భర్తీ అయితే చేయడం అయితే జరిగింది. మనకు ఇప్పుడు కొంచెం పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు మాక్సిమం 1,05,000 అయితే పోస్ట్ అయితే పెంచడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పినా ఆల్రెడీ. ఇందులో జాబ్ రూల్ అనేసి ఇక్కడ సంబంధించిన రూల్స్ అనే కొన్ని ఉండడం అయితే జరిగింది, పోస్ట్ అన్నమాట. ఇది అక్రాస్ గా ఆల్ ఓవర్ ఇండియా లొకేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు జాబ్ వస్తే కాన. అండ్ దీనికి అప్లై డేట్ వచ్చేసి మనకు అక్టోబర్లోనే స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ లో మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన ఆర్ఆర్బి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ మీకు అవసరం అయితే లేదు. మీకు ఓన్లీ 10th సర్టిఫికేట్ ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ సంబంధించి చూసుకుంటే నేను క్లియర్ గా చెప్తాను. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. అయితే బ్రదర్ మనకు లాస్ట్ ఇయర్ పోస్టులు వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అఫీషియల్ గా 1,03,769 పోస్టులు అయితే భర్తీ అయితే చేయడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ సంబంధించి. ఇది ఇవన్నీ కూడా మనకు డివైడ్ అయితే చేయడం అయితే జరిగింది జోన్ వైజ్ గా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెస్టర్న్ రైల్వే, ఇక్కడ సెంట్రల్ వెస్టర్న్ రైల్వే సంబంధించి అన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకు లాస్ట్ ఇయర్ 1,03,769 పోస్టులు అయితే మనకు భర్తీ అయితే చేయడం అయితే జరిగింది. అయితే బ్రదర్ మనకు దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ద క్యాండిడేట్స్ హ్యావ్ కంప్లీటెడ్ హైయర్ స్కూల్ సంబంధించి 10th పాస్ అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ యొక్క స్టేట్స్ సంబంధించి 10th సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరు కూడా 10th సర్టిఫికేట్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అంటే అప్లై అయితే చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరికైతే 18 సంవత్సరాలు ఉంటాయో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే మనకు 33 సంవత్సరాల వరకు. అంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మరి ఏజ్ లిమిట్ ఇంకా పెంచుతారా లేదనేది. మనకు మాక్సిమం ఈ ఏజ్ మాత్రమే ఉంటుంది. 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఎవరికైతే ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ దీనికి ఎవరెవరు అప్లై చేస్తే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే ఉంటే సరిపోతుంది. అంటే మీరు ఇండియా అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అయితే బ్రదర్ దీనికి అప్లై చేసుకోవడానికి ఫీ పేమెంట్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్ ఓబీసీ సంబంధించి చూసుకుంటే 500 రూపాయలు పేమెంట్ అయితే చేయాలి. అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 400 రూపాయలు మీకు రిటర్న్ అయితే పడడం అయితే జరుగుతుంది, రీఫండ్ అన్నమాట. ఇది మీకు ఫస్ట్ అప్లై చేసుకునేటప్పుడు మీరు 500 రూపాయలు మీ ఫోన్ పే ద్వారా కానీ, మీకు బ్యాంక్ ద్వారా కానీ మీరు చెల్లించాలి. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే మనకు ఫస్ట్ స్టేజ్ ఉన్నది కదా, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మీ మనీ అనేది మీకు మీ బ్యాంక్ లో రిటర్న్ అయితే పడడం అయితే జరుగుతుంది. అంటే మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ అందులో అడగాలి. ఎవరైతే ఉన్న ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అప్లై చేశారో వాళ్ళకైతే తెలుస్తుంది ఈ అమౌంట్ సంబంధించి. అయితే ఇది జనరల్ ఓబీసీ వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి వచ్చేసి 250 రూపాయలు పేమెంట్ 250 రూపాయలు అయితే కట్టాలి. వీళ్ళకి 250 రూపాయలు కడితే అలాగే మనకు రిటర్న్ కూడా మనకు 250 రూపాయలు పడడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ తర్వాత. అంటే మీకు వీళ్ళకి 0 ఛార్జెస్ అన్నమాట. ఓబీసీ అండ్ ఈ జనరల్ వాళ్ళకు 100 రూపాయలు పేమెంట్ అయితే సరిపోతుంది అని చెప్పడం అయితే జరిగింది. కానీ మీరు కట్టేటప్పుడు మాత్రం 500 ఓబీసీ
SC ST వాళ్ళకు 250 రూపాయలు ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాతనే మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది అన్నమాట. అయితే బ్రదర్ దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే గ్రూప్ డి సంబంధించి కదా RRB, దీని శాలరీ ప్రకారం చూసుకుంటే మనకు లెవెల్ ప్రకారం వాళ్ళకు 18 నుంచి వెళ్ళి అంటే 25,000 దాకా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు 30,000 ప్లస్ అబోవ్ శాలరీ మీకు ఫస్ట్ మంత్ శాలరీ రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మంచి అంటే చాలా పోస్టులు ఉంటాయి కాబట్టి మీకు 30,000 ప్లస్ అబోవ్ శాలరీ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది RRB గ్రూప్ డి నోటిఫికేషన్ కి. మనకు అప్లై ఎక్కడ చేయాలంటే మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. www.rrbcdg.gov.in వెబ్సైట్ మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైతే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కానీ ఇక్కడ మీరు లింక్ చూసుకోవచ్చు, దీనికి సంబంధించిన లింక్. అలాగే దీనికి సంబంధించిన ఎలా అప్లై చేసుకోవాలని ఇవ్వడం అయితే జరిగింది. అప్లై స్టార్ట్ అవడంతో నేను అప్లికేషన్ వీడియో అనేది కంపల్సరీగా చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే బ్రదర్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు 3 స్టేజ్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. చాలా ఈజీగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే మనకు ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. కట్ ఆఫ్ దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉంటుందో అని కూడా చెప్తాను, చూడండి వీడియో. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ సంబంధించి 1.6 కిలోమీటర్ని మనకు సంథింగ్ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మరి ఫిజికల్ టెస్ట్ ఎఫిషియెంట్ టెస్ట్ ఎలా పెడతాడు అనేది. అండ్ మెడికల్ టెస్ట్ తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరికి ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తం ఇది సెలక్షన్ ప్రాసెస్ అంతా ఎగ్జామ్ మీదనే ఉంటుంది. ఎవరిలో అంటే ఎగ్జామ్ లో మీకు ఎక్కువ మార్కులు అయితే వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ కిందికి మనకు నెగిటివ్ మార్క్ కూడా ఉంది. అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకున్నాం. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్లు అయితే 25 మార్కులు. అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు అయితే 25 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్లు అయితే 30 మార్కులు. అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ నుంచి 25 క్వశ్చన్లు అయితే 20 మార్కులు అన్నమాట. ఓవరాల్ గా 100 క్వశ్చన్లకు 100 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు గంటన్నర టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే 90 నిమిషాలు మాత్రమే. అంటే చాలా ఈజీగా పెట్టచ్చు. ఆయనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ అనేది చాలా జాగ్రత్తగా రాయాలి. మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉండడం అయితే జరిగింది. అంటే మనకు 3 తప్పులు అయితే 1 మార్కు కట్ అవుతుందని వాళ్ళు క్లియర్ కట్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఇది గుర్తు పెట్టుకొని మీరు ఇది టోటల్ గా 10th బేస్డ్ మాత్రమే సిలబస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కిందికి ఇక్కడ సిలబస్ సంబంధించి కూడా ఉండడం అయితే జరిగింది. టాపిక్ వైజ్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యాథమెటిక్స్ నుంచి ఈ టాపిక్స్ వస్తాయని చెప్పడం అయితే జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఇలా టాపిక్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను చూపిస్తున్నాను కదా. జనరల్ సైన్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్ అని ఇవ్వడం అయితే జరిగింది. కరెంట్ అఫైర్స్ అంటే ఇక మనకు సముద్రం కదా, కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ఉంటాయని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అయితే బ్రదర్ మనకు సికింద్రాబాద్ జోన్ కిందకి రావడం అయితే జరుగుతుంది కదా. అంటే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కలుపుకొని సికింద్రాబాద్ సంబంధించి రావడం అయితే జరుగుతుంది. అంటే ఇది 2021 కట్ ఆఫ్ అనుకోండి. ఇది మనకు సంబంధించిన 2021 కట్ ఆఫ్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అంటే 2021లో మీకు జాబ్ రావడానికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే ఎగ్జామ్ లో 100కి 69, అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకు 69.79887 అనే నెంబర్ మీద మనకు జాబ్ అయితే రావడం అయితే జరిగింది. అంటే సింపుల్ గా 70 మార్కులు అనుకోండి. 70 మార్కులు ఎవరికైతే రావడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ లో వాళ్ళైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఎక్స్ సర్వీస్ వాళ్ళ వచ్చేసి 40 మార్క్స్ మాత్రమే. అండ్ రైల్వే డిపార్ట్మెంట్ లో వాళ్ళు కొందరు అప్లై చేస్తారు కదా, వాళ్ళకి వచ్చేసి 40.42153 ఈ కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ కట్ ఆఫ్ గానే ఉంటే మీకు ఈజీగా క్రాక్ అయితే చేయొచ్చు ఈ ఎగ్జామ్. అంటే ఈసారి ఎంత ఉంటుంది కట్ ఆఫ్ అంటే మనకు ఇంచుమించు అంతే కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ ఒక 70 మార్కులు అనుకోండి. 70 నుంచి 75 మార్కులు ఎవరికైతే వస్తుందో వాళ్ళైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంత బ్రదర్ ఈ వీడియో. RRB నుంచి ఈ గ్రూప్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ కాండి. మనకు 1,05,000 పోస్టులతోని ఈసారి జాబు అసలు కానీ మిస్ అవ్వద్దని నేను చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి వయసు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ కాండి. ఇక్కడ నుంచినే మీకు ప్రిపేర్ అయితే మీకు అప్పటి వరకు జాబ్ అయితే పొందడం అయితే జరుగుతుంది. ఓవరాల్ ఇంత బ్రదర్. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.